ప్రియమిత్రులు నమస్తే అండి. ఈరోజు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయటం గురించి మళ్ళా ఇంకో వీడియో చేస్తున్నానంటే దానికి కారణం ఈ మధ్య జిహెచ్ఎంసీ వారు ఇలాంటి విషయాలు చెత్త వేసే విషయాల గురించి సీరియస్గా తీసుకొని అలా వేసేవారి మీద భారీ పెనాల్టీలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు వార్తల్లో చూశానండి. మంచి విషయమే కదా. ఈ విషయం ఇంతకుముందు నా వీడియోలో కూడా ప్రస్తావించాను. అలాగే చెత్త వేసేవారి గురించి కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇలా ఖాళీ స్థలాల్లో చెత్త వేసేవారి మీద జిహెచ్ఎంసీ పెనాల్టీ వేస్తారని వారికి తెలిస్తే కనీసం ఇక ముందైనా చెత్త వేయకుండా ఉంటారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నానండి. అందుకే ఈ వీడియోని మీరు లైక్ చేయడమే కాకుండా దయచేసి 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఉపయోగపడుతుంది, మనకే ఉపయోగమే కదా, మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి కదా. అది మన బాధ్యత కూడా. మనం జిహెచ్ఎంసీతో పాటు కోఆర్డినేట్ చేయాలంటే వారికి సహకారం అందించాలి ఇలాంటి విషయాల్లో. ఒక అఫీషియల్స్ వల్ల అవ్వదండి ఇది. పౌరులు కూడా సమాజంలో అంటే మనం కూడా కల్పించుకుంటేనే ఇలాంటి సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే కిచెన్ వేస్ట్ కూడా రిక్షా వారికి జిహెచ్ఎంసీ రిక్షా వారికి 100 రూపాయలు ఇవ్వడానికి మరి కక్కుర్తనాలో లేకపోతే వాళ్ళకి కుదరకో మొత్తానికి ఏదైనా కానీ తీసుకెళ్ళి చెత్త బయట పడేస్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర పడేయరు, వేరే వాళ్ళ దగ్గర ఖాళీ ప్రదేశాలు రోడ్డు పక్కన పడేస్తుంటారు. అది చాలా అన్యాయం కదండి. అలాగే ఇల్లు కట్టేటప్పుడు రిపేర్ చేసేటప్పుడు వచ్చే డెబ్రిస్ ఉంటుంది కదా, కంకర ఇసుక మొత్తం అవన్నీ కూడా సిమెంటు వేస్ట్ సిమెంట్ ఇవన్నీ కూడా ఇళ్ళ పక్క ఖాళీ స్థలం ఉంటే పడేస్తారు, లేకపోతే ఇంటి పక్కన పడేస్తారు. అయితే చాలామంది ఇల్లు కట్టేటప్పుడు మాత్రం చాలామంది ప్రైవేట్ వెహికల్స్ని పెట్టి డెబ్రిస్ని లిఫ్ట్ చేయిస్తున్నారండి. కానీ రిపేర్ చేసిన వాళ్ళు మాత్రం ఇంటి పక్కన పడేసి వదిలేస్తున్నారు. దానివల్ల జరుగుతున్నది ఏంటంటే ఆ కొద్ది డెబ్రిస్ ఉన్నా కూడా మిగతా వాళ్ళు తీసుకొచ్చి కిచెన్ వేస్ట్, ప్లాస్టిక్ బ్యాగ్స్, మిగతా ఇంట్లో వేస్ట్ తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నారు. అది ఒక డంప్ యార్డ్ కింద తయారవుతుంది దానివల్ల. అందువల్ల ఎప్పుడు కూడా ప్లేస్ క్లియర్గా ఉండాలి. ప్రదేశం పరిసరాలు క్లియర్గా ఉంటే ఇంకోళ్ళు వేయటానికి అంత డేర్ చేయరు. కొంతమంది ఇంకా దారుణం, ఇంట్లో పాడైపోయిన పరుపులు, దిళ్ళు, ప్లాస్టిక్ బ్యాగ్స్, మిగతా చెత్త చెదారం తీసుకొచ్చి నాలాల్లో పడేస్తారు. ఇదేంటండి, ఇది మరీ ఎంతకంటే అన్యాయం ఉంటుందా? నాలాల్లో పడేసి మాత్రం చదువుకునే వాళ్ళు కూడా వాళ్ళకి ఇంగిత పోనీ చదువుకోని వాళ్ళు వేసారంటే అందరూ దానివల్ల నాలాలు తట్టుకుని వర్షం నీరు సాఫీగా పోదు. వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే పొంగి రోడ్ల మీద కీళ్ళలోకి వస్తాయి. అలాగే మ్యాన్ హోల్స్ కూడా పొంగిపోతాయి. ఇవన్నీ కామన్ సెన్స్ అండి. మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా వేయకుండా సరిగ్గా డిస్పోజ్ చేయాలి. సరైన వాళ్ళకి ఇచ్చి మనీ అయితే అవుతుంది, సరైన వాళ్ళకి ఇచ్చి డిస్పోజ్ చేసుకోవాలి. మరి ఇది ఇలా వేయడం వల్ల పర్యావరణానికి హాని కాకుండా మన ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుందండి. దీనివల్ల ఈగలు, దోమలు విజృంభించి సీజనల్ వ్యాధులు రావడమే కాక పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతాయి. కంపు కొడుతూ మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఇక నాలాలు బ్లాక్ అవటం సంగతి చెప్పుకున్నాం కదా, అది చాలా ముఖ్యంగా వర్షాకాలంలో మాత్రం దారుణంగా తయారవుద్దండి దీనివల్ల. అందువల్ల వర్షపు నీరు నాలాలు సాఫీగా పోవాలి. అలాగే వర్షాకాలానికి ముందు జిహెచ్ఎంసీ వాళ్ళు క్లీన్ చేయాలి, శుభ్రం చేయాలి, దాన్ని చెత్తంతా చెదారం తీసేయాలి. చేస్తుంటారు, ఎవ్రీ ఇయర్ కాంట్రాక్ట్ చేస్తుంటారు కానీ చిత్తశుద్ధితో చేయాలి. అంటే ఏదో నామాత్రంగా చేసేసి బిల్స్ వసూలు చేసుకోవడం అలాగ ఉండదు. ఈ ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే అలా చేస్తుంటారు. అలాగే ప్రజలు కూడా చెత్తని సరైన పద్ధతిలో డిస్పోజ్ చేయాలి. రోడ్ల మీద చెత్త, అసలు రోడ్ల మీద ఖాళీ ప్రదేశాల్లో వేయాలనే ఐడియా ఎలా వస్తుందండి జనానికి? అది చాలా తప్పు కదా. అందుకే ఇలాంటి వాటికి జిహెచ్ఎంసీ దీనికి పరిష్కారం ఏంటి మరి? ఇలాంటి వాటికి జిహెచ్ఎంసీ వాళ్ళు భారీగా జరిమానా విధించి వారి మీద చర్యలు తీసుకుంటే తప్ప ఇంకో మార్గం లేదండి. అందుకే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు
జిహెచ్ఎంసీ యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకోవడం సిద్ధమవుతుంది. అయితే చాలామంది అనుకోవచ్చు, మేము మమ్మల్ని ఎవరు చూస్తారు పగలు కాబట్టి రాత్రులు వేస్తామని. అలా కుదరదండి. ప్రతి కాలనీలోనూ, ప్రతి ఏరియాలోనూ సీసీ కెమెరాలు ఉన్నాయి. తప్పనిసరిగా పట్టుకుంటారు. నైట్ ఏంటి, డే ఏంటి, ఏ టైంలోనే పట్టుకుంటారు. అలాగే జిహెచ్ఎంసీ కూడా సీసీ కెమెరాలే కాకుండా టెక్నాలజీ ఉపయోగించి అలాంటి వాళ్ళని గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తుందండి. ప్రయత్నం చేసి వారి మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే మనం కూడా మన ఆరోగ్యం కోసం, మన పరిసరాలు శుభ్రంగా ఉండటం కోసం మనం కూడా అలాంటి వాళ్ళని గుర్తుపట్టి ప్రివెంట్ చేయాలి. అడుగుతారు, మీ రోడ్డా, మీ తాతగారు రోడ్డా, మీ బాబుగారు రోడ్డు అంటారు. వేయటం ఒకటే తప్పు కాకుండా మనం అడిగినందుకు మన మీద మళ్ళీ అతి తెలివితేటలు ప్రదర్శించి మన మీద ఎదురు తిరుగుతారు. అలాంటి వాళ్ళని మరి శిక్షించక తప్పదు కదండి. మనం కూడా కంప్లైంట్ చేయాలి. వాళ్ళు వినకపోతే కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే మన ఏరియా మనకు ముఖ్యం, మన ఆరోగ్యం మనకు ముఖ్యం కదా. మరి సమాజంలో ఇతరుల్ని పట్టించుకోకుండా ఇలా స్వార్థం చూసుకుని ఇలా బయటపడేసే వాళ్ళని తప్పనిసరిగా శిక్షించాలండి. దానివల్ల పరిసరాలు శుభ్రంగా ఉంటే పర్యావరణం హాని కలగదు, ప్రజలకి ఆరోగ్యానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇదేమైనా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత కదా. దానివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది కదా. మరి మనందరం ఆ దిశగా కృషి చేద్దామండి తప్పనిసరిగా. ఇంకోటి, ఇది మీరు చూసి వదిలేయటం కాకుండా దీన్ని లైక్ చేసి షేర్ చేయండి 10 మందికి. నేను ఎందుకు ఈ వీడియో మళ్ళా చేస్తున్నానంటే దీనివల్ల మనకి చాలా ముఖ్యం, ఆరోగ్యానికి కానీ మన పరిసరాలకు కానీ చాలా ముఖ్యం. అలాగే పర్యావరణానికి కూడా చాలా ముఖ్యమైన విషయం అండి ఇది. షేర్ చేస్తే కనీసం కొంతమందికైనా జ్ఞానోదయం కలిగి ఇలా వేయకుండా ఉంటారని నా ఆశ. దాన్ని అత్యాశ అనుకోవడం లేదు కానీ ఒక ఆశ. మనం కూడా ప్రయత్నం చేద్దాం. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా రాణా డైలీ టాక్స్కి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సర్వీస్ యాక్టివిటీస్కి రాణా సర్వీస్ వాక్స్ అన్నది ఇంకో ఛానల్ ఉంది, దానికి కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. రెండింటికి సబ్స్క్రైబ్ చేసి నన్ను, నా యాక్టివిటీస్ని సపోర్ట్ చేసి ప్రోత్సహిస్తారని ఆశిస్తాను. ప్రజలకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి.